brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. టెంపుల్ సిటీ తిరుపతిలో ముంతాజ్ స్టార్ హోటల్ నిర్మాణం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తిరుమల శ్రీవారి దివ్యక్షేత్రంలో స్టార్ హోటల్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సాధువులు చేస్తోన్న నిరవధిక నిరాహార దీక్ష మంటలు రేపుతోంది. ఈ నేపథ్యంలో ఓబెరాయ్ గ్రూప్కి కేటాయించిన 20 ఎకరాల స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని ఇప్పటికే టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. అయితే స్టార్ హోటల్ నిర్మాణం మాత్రం 250 కోట్ల ఖర్చుతోటి శరవేగంగా సాగుతోంది. తిరుమల పవిత్రతకు భంగం కలుగుతోందని రోడ్డెక్కిన ఏపీ సాధు పరిషత్ ఆవరణ దీక్షతో ప్రభుత్వం దిగొస్తుందా లేదా? అసలు అలిపిరి పరిధిలో ఈ ముంతాజ్ హోటల్ నిర్మాణంపై వివాదమేంటో ఒక్కసారి చూద్దాం. ఎస్, తిరుమల శ్రీవారి పాదాల చెంత ఈ ముంతాజ్ హోటల్ నిర్మాణం చేస్తున్నారు. అలిపిరికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఈ నిర్మాణం జరుగుతుంది. శేషాద్రి పర్వతం అంచున, అంటే లిటరల్లీ కొండ మీద ఉన్నట్టుగానే మనం దీన్ని భావించాలి. ఈ స్టార్ హోటల్ నిర్మాణం జరుగుతోంది. 2021లో ఓబెరాయ్ గ్రూపునకు 20 ఎకరాలు కేటాయించింది అప్పటి సర్కార్. గత ఏడాది ఆగస్టులో ముంతాజ్ హోటల్ పేరుతోటి ఒక బోర్డు ప్రత్యక్షమైంది. దీనికి వ్యతిరేకంగా ఏపీ సాధు పరిషత్ ఆందోళన చేసింది. 2 రకాల అభ్యంతరాలను వ్యక్తం చేసింది సాధు పరిషత్. నెంబర్ 1, ముంతాజ్ హోటల్ పేరుతోటి నిర్మాణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు స్వామీజీలు. అలాగే నెంబర్ 2, 5 స్టార్ హోటల్ కట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో 5 స్టార్ హోటల్స్ లేవా? లేక కాదు, ఇది కొండ అంచున ఉంది, కొండ మీద ఉన్నట్టుగా భావించాలి. 5 స్టార్ హోటల్ అంటే మద్యం, మాంసం లాంటివి విక్రయిస్తూ ఉంటారు. సో ఆ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పవిత్రత, ఆధ్యాత్మికత దీనివల్ల దెబ్బతింటాయని వాళ్ళు అంటున్నారు. 2007 నుంచి ఈ ప్రాంతం అంతా కూడా శ్రీవారి దివ్యక్షేత్రంగానే పరిగణిస్తూ వస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో సాధు సంతలు, పరిషత్ వాళ్ళు అందరూ కూడా అబ్జెక్షన్ చెప్తున్నారు. ఇక ఇదే అంశంపై తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముందు గత ఏడాది నవంబర్లో సాధువులు ఆందోళన చేశారు. తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీ పరిధిలో జరుగుతోన్న ఈ ముంతాజ్ హోటల్ నిర్మాణం అక్రమమని నోటీసులు జారీ చేసింది తుడా. తిరిగి డిసెంబర్ 30, 2024లో ట్రైడెంట్ హోటల్స్ పేరుతోటి నిర్మాణానికి ఓకే చెప్పింది. సో ఈ మేరకు అనుమతులున్నాయని చెప్తూ స్టార్ హోటల్ నిర్మాణం తిరిగి ప్రారంభమైంది. గతంలో ఇదే స్థలాన్ని 2014-19 మధ్య అప్పటి చంద్రబాబు సర్కారు దేవలోకం ప్రాజెక్టుకు కేటాయించింది. ఆ తర్వాత వచ్చిన జగన్ సర్కార్ దీనిలో 20 ఎకరాలని ఓబెరాయ్ గ్రూపుకు కేటాయించేసింది. వాళ్లే ఈ ముంతాజ్ హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అలిపిరికి అతి సమీపంలో ఈ ముంతాజ్ హోటల్ నిర్మాణం జరుగుతోంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని సాధువులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, అలిపిరికి 4 కిలోమీటర్ల దూరంలోనే ఓబెరాయ్ గ్రూప్ ముంతాజ్ హోటల్స్ పేరుతో 5 స్టార్ హోటల్ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ నిర్మాణాన్ని తప్పుపడుతున్నటువంటి సాధువులు ఆమరణ దీక్ష కొనసాగుతోంది. టీటీడీకి సంబంధించిన స్థలంలో స్టార్ హోటల్ నిర్మాణాన్ని తప్పుపడుతున్న సాధువుల ఆమరణ దీక్షపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. అసలు ఈ ప్రాంతం అంతా కూడా శ్రీవారి దివ్యక్షేత్రంగా పరిగణిస్తున్న ప్రాంతంలో తిరుమలకు అపవిత్రం జరిగే విధంగానే స్టార్ హోటల్ నిర్మాణం జరుగుతోందా? సాధువుల వాదనేంటి? ప్రభుత్వం ఇక్కడ నిర్మాణానికి ఎందుకు అనుమతించింది? అది అలిపిరి నుంచి. ఇక ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేసిన తుడా మళ్ళీ దాని నిర్మాణానికి ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది? దీనిపై మరిన్ని డీటెయిల్స్ స్పాట్ నుంచి అందిస్తారు రాజు. అలిపిరి నుంచి 4 కిలోమీటర్ల దూరంలోనే ఓబెరాయ్ గ్రూపుకు సంబంధించినటువంటి ముంతాజ్ హోటల్ నిర్మాణం జరుగుతుంది. ఓబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ సంబంధించినటువంటి ట్రైడెంట్ పేరుతో ప్రస్తుతం అయితే ఇక్కడ హోటల్ నిర్మాణం జరుగుతుంది. అయితే ఈ 5 స్టార్ హోటల్ నిర్మాణం కోసము టీటీడీకి సంబంధించినటువంటి 20 ఎకరాల స్థలాన్ని పర్యాటక శాఖ కేటాయించింది. పర్యాటక శాఖ ఓబెరాయ్ గ్రూప్కి 2021 అప్పటి ప్రభుత్వం కేటాయించింది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి 5 స్టార్ హోటల్ నిర్మాణం అంతా కూడా తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి 7 కొండలకు సమీపంలోనే జరుగుతుండడంతో ఈ ప్రాంతము అపవిత్రమవుతుందన్న వాదన వినిపిస్తున్నటువంటి సాధువులు రోడ్డెక్కారు, ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది ఆగస్టులో 5 స్టార్ హోటల్ నిర్మాణాన్ని చేపట్టడము, ఎలాంటి అనుమతులు లేవని సాధువులు రోడ్డెక్కడంతో తుడా అనుమతులు లేవు, అక్రమ నిర్మాణమని నోటీసులు జారీ చేసింది. అయితే తిరిగి తుడానే డిసెంబర్ 30వ తారీఖు గత ఏడాది నిర్మాణానికి అనుమతించడంతో ప్రస్తుతం అయితే శరవేగంగానే పనులు జరుగుతున్నాయి. అయితే ఈ స్థలం
టీటీడీకి సంబంధించిన స్థలం కాబట్టి నవంబర్ 18న జరిగినటువంటి తొలి పాలక మండలి సమావేశంలోనే ఈ స్థలం లీజును రద్దు చేస్తూ తీర్మానం చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి కూడా టీటీడీ లేఖ రాసింది. ఒబరాయ్ గ్రూపుకి కేటాయించిన స్థలాన్ని వెనక్కి టీటీడీకి అప్పజెప్పాలని ప్రభుత్వానికి టీటీడీ లేఖ రాసిన తర్వాత కూడా శరవేగంగానే పనులు జరుగుతుండడంతోనే సాధువులు రోడ్డెక్కారు, ఆమరణ దీక్ష చేస్తున్నారు. అలిపిరికి సమీపంలో జరుగుతున్న ఈ నిర్మాణాన్ని తప్పుపడుతూ హిందూ సంఘాలు కూడా సాధువులకు మద్దతు ఇవ్వడంతో ఇప్పుడు ఈ ముంతాజ్ హోటల్ నిర్మాణం మంటలు రేపుతోంది. టెంపుల్ సిటీలో చర్చగా మారింది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, TV9 అలిపిరి నుంచి. స్టార్ హోటల్ నిర్మాణం కొనసాగుతూ ఉండడంతో ఏపీ సాధు పరిషత్ మరోసారి ఆందోళనకు దిగింది. ఇందులో భాగంగానే టీటీడీ పరిపాలనా భవనం ముందు ఆమరణ దీక్షకు దిగారు శ్రీనివాసానంద స్వామి. సనాతన ధర్మ పరిరక్షణ అంటే పవిత్రమైన స్థలంలో స్టార్ హోటల్ నిర్మాణానికి అనుమతించడమా, తిరుమల ప్రక్షాళన అంటే అపవిత్రం చెయ్యడమా అంటూ సాధువులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ గళమెత్తారు. ఇక టీటీడీ బోర్డు కూడా గత ఏడాది నవంబర్లో ముంతాజ్ హోటల్కు కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా తీర్మానం చేసింది. అయితే ఇవేహీ పట్టించుకొని ఓబరాయ్ గ్రూపు తిరుమల కొండకు ఆనుకుని ఈ 5 స్టార్ హోటల్ నిర్మాణాన్ని కొనసాగిస్తూ ఉండడాన్ని స్వామీజీలు, స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. స్వామివారి తాలూకా శేషాద్రిగిరి పర్వతం అంచున ఈ ముంతాజ్ హోటల్ వద్దు, అది నిర్మాణం జరిగితే స్పిరిచువాలిటీ, శాంటిటీ, ప్యూరిటీ నష్టపోతాము, అది పూర్తిగా భగ్నం అవుతుంది, పవిత్రత పోతుంది వెంకటేశ్వర స్వామికి అని స్పష్టంగా తీర్మానం కూడా ప్రభుత్వానికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసినటువంటి టీటీడీ బోర్డు, వెంకటేశ్వర స్వామి బాగోగులు చూసుకోవాల్సిన బోర్డు అది. అటువంటి టీటీడీ బోర్డు ఒక తీర్మానం ఇస్తే దాన్నే తొంగలో తొక్కేస్తే ప్రభుత్వమే గౌరవించాల్సింది ప్రభుత్వమే దాన్ని అగౌరవపరిస్తే ఇక టీటీడీ బోర్డు ఎందుకు? మరి ప్రభుత్వం హిందువుల పక్షాన ఎందుకండి? ఎంతోమంది ఋషులు, మహానుభావులు తపస్సు చేసిన ప్రాంతాలకి మీరు ముంతాజ్ హోటల్ ఇస్తారా? అంతేగాని మీరు ఈరోజు ముంతాజ్ హోటలు, రేపు షాజహాన్ హోటలు, ఎల్లుండి అక్బర్ హోటలు, అవతనాడు స్టీఫెన్ హోటలు ఏమనుకుంటున్నారు? తిరుపతిని ఏమనుకుంటున్నారు మీరు? ఎట్టి పరిస్థితుల్లో ముంతాజ్ హోటల్ పెర్మిషన్లు రద్దు చేయాల్సిందే. సో ఈ వివాదానికి ఎండ్ కార్డ్ ఎలా పడుతుందో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది.